పాకిస్తాన్‌లో మరలా సైనిక తిరుగుబాటులు జరగొచ్చు అనే ఊహాగానాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసీం మునీర్ మధ్య విభేదాలు నానాటికి తీవ్రతరమవుతున్నట్లుగా వినిపిస్తున్నాయి వార్తలు. పాక్ సైన్యం తిరుగుబాటు యోచనకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ పౌర ప్రభుత్వానికి సైన్యానికి మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ వైఖరి అనేక ఊహాగానాలకు తావిస్తోంది. సైనిక నియామకాలు, పాలనాపరమైనటువంటి ఆదేశాలపై జర్దారీ, మునీర్ల మధ్య మొదటిసారి విభేదాలు వెలుగు చూశాయని ఫస్ట్ పోస్ట్ వెల్లడించింది. 2024 మార్చిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి జర్దారీ రాజ్యాంగపరంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం పట్ల సైన్యంలో అసంతృప్తి నెలకొంటున్నట్లు సమాచారం. సీనియర్ అధికారుల నియామకాలు, పోస్టింగులు, విదేశాంగ విధానం వంటి అంశాలలో తాను రబ్బర్ స్టాంపు అధ్యక్షుడిగా ఉండబోనని జర్దారీ తీసుకున్న వైఖరి సైన్యానికి మింగుడు పడడం లేదు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు జర్దారీ కుమారుడు బిలావర్ భుట్టో జర్దారీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సైన్యాధిపతికి మధ్య ఉన్నటువంటి విభేదాలను బట్టబయలు చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను భారత్కు అప్పగిద్దామంటూ బిలావల్ చేసినటువంటి ప్రతిపాదన పాక్లోని జిహాదీ గ్రూపులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయట. భుట్టో వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ ఈ ప్రకటన దేశ విధానము, జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తుందని, పాకిస్తాన్కు అవమానం తెచ్చిపెట్టిందని మండిపడ్డాడు. కరెక్ట్గా మాట్లాడాడు ఒక ఉగ్రవాదిలాగా. ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు పాకిస్తాన్కి క్రొత్తేమీ కాదు. 1958, 1977, 1999లలో ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు జరగగా పౌర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైన్యం తెర వెనుక కుట్రలు అనేకం చేసింది. పాక్ స్వతంత్ర దేశముగా ఏర్పడిన నాటి నుంచి సగము కాలం ప్రత్యక్షముగా లేక తమ మద్దతుతో నడిచేటటువంటి రాజకీయ కూటముల ద్వారానే సైన్యమే పరిపాలన సాగిస్తూ వస్తోంది. 1999లో చివరిసారిగా జరిగినటువంటి సైనిక తిరుగుబాటులో ప్రధాని నవాజ్ షరీఫ్ని సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ పదవీచ్యుతుడిని చేశారు. అంతకుముందు 1977లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోని గద్దెదించి జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలన విధించారు. అయితే జాతీయ భద్రత, అవినీతి, రాజకీయ కల్లోలం సాకులుగా చూపి అప్పట్లో ఈ సైనిక తిరుగుబాట్లను సమర్థించుకోగా ఇప్పుడు మళ్ళీ మీడియా, సైన్యము తిరిగి ఒకటవుతున్నటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా 2022లో నియమితులైనటువంటి జనరల్ అసీం మునీర్ పాక్ సైనిక గూఢచర్యం, పాక్ అత్యున్నత నిఘా సంస్థ ఐఎస్ఐలో అధికారిగా పనిచేసి విశేష అనుభవం గడించారు. జనరల్ ఖుమర్ జావేద్ బజ్వా వివాదాస్పద పదవీకాలం తరువాత మునీర్ తన స్థానాన్ని బదిలీ చేసుకున్నారు. పాక్ సైనిక చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం కూడా మునీర్ దక్కించుకున్నాడు, అంటే భయపెట్టి తీసుకున్నాడు. ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందినటువంటి మునీర్ సాయుధ దళాలలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యాన్ని కూడా అందుకున్నాడు. కాకపోతే చాలా గొప్ప రెస్పెక్ట్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. అధ్యక్షుడిగా జర్దారీని తప్పించి ఆ స్థానంలో తనకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని నియమించుకోవడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మునీర్ ఒత్తిడి తీసుకువచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలా పాకిస్తాన్లో ఆర్మీ 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అణగారిపోతూ ఉన్నారన్నమాట.